మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. పులివర్తి నాని భుజానికి గాయమైంది. ఆయన గన్మెన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. రామచంద్రపురం జడ్పీటీసీ సభ్యుడు భాను ఆధ్వర్యంలో వైసీపీ మూకులు నానిపై దాడికి తెగబడ్డారు. ప్రస్తుతం నాని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్విమ్స్ వైద్యులు ప్రకటించారు. నానిపై దాడి ఘటనపై ఎస్వీయు పోలీసులు స్టేషన్లో టీడీపీ లీగల్ టీం ఫిర్యాదు చేసింది. నిషేధిత ప్రాంతంలో దాడి జరిగినా సుమోటోగా కేసు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు పట్టించుకోవడం లేదని టీడీపీ న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. మరోవైపు నానిపై దాడి చేస్తున్నప్పుడు వైసీపీ వారిని నిలువరించేందుకు గన్మెన్ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామచంద్రపురానికి చెందిన వైసీపీ నాయకుడు సుధాకర్ రెడ్డి తొడ భాగంలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం ఆయన పద్మావతి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతిలో జరిగిన వైసీపీ అలాగే టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో ఇంతవరకు గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే వైసీపీ వాళ్ళకి సంబంధించి తొడ భాగంలో బుల్లెట్ దూసుకుపోయినట్లుగా కూడా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రసన్న, ఏదైతే నిన్న పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలోన స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్లి తిరిగి వస్తున్న టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ నాయకులు రామచంద్రపురం మండలానికి చెందిన జడ్పీటీసీ భాను ప్రకాష్ ఆధ్వర్యంలో ఒక 15 మందికి పైగా యువకులు దాడికి ప్రయత్నించారు. ఈ దాడి సందర్భంగా ఏదైతే గన్మెన్ ధరణి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఏదైతే సుధాకర్ రెడ్డి, రామాపురానికి చెందిన సుధాకర్ రెడ్డి అనే యువకుడికి బుల్లెట్ వెనక భాగాన దిగింది. అతను ప్రస్తుతం పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే దాడికి పులివర్తి నాని మీద సుత్తితో దాడికి ప్రయత్నించారో అతని భుజానికి గాయమైంది. అదేవిధంగా గన్మెన్ ధరణికి కూడా ఒక వేలు ఇరిగిన పరిస్థితి, అదేవిధంగా తలకు కూడా గాయమైన పరిస్థితి. వారిద్దరూ ప్రస్తుతం స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి నిన్న ఏదైతే 10:30 గంటల సమయంలో టీడీపీ లీగల్ సెల్ విభాగము ఫిర్యాదు చేసేంత వరకు కేసు నమోదు చేయలేదు. ఏదైతే నిషేధిత ప్రాంతమైన స్ట్రాంగ్ రూమ్ ఏరియాలో దాడి జరిగినప్పుడు బీభత్సం సృష్టించినప్పుడు అది సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదంటూ టీడీపీ లీగల్ సెల్ ప్రశ్నిస్తుంది. దీంతో టీడీపీ లీగల్ సెల్ రాత్రి 10:30 సమయంలో తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలు ఏవైతే పులివర్తి నానికి సంబంధించిన కారులో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ని తీసుకొని కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా రామచంద్రాపురానికి సంబంధించిన జడ్పీటీసీ భానుప్రకాష్తో పాటు ఆ ఘటనలో పాల్గొన్న వారందరి మీద వారిని ప్రోత్సహించిన ఏదైతే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు అతని కుమారుడు ప్రోత్సహించాడంటే వీరందరి మీద ఫిర్యాదు చేయడం జరిగిందని, కేసు నమోదైందని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ ఇంతకు ముందే తెలియజేశాడు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు అదుపులో ఎస్వి యూనివర్సిటీ పిఎస్ పరిధిలో ఒక 5 మంది నిందితులు అదుపులో ఉన్నట్లు సమాచారము. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు నాని మీద హత్యాయత్నం చేయాల్సింది, అతన్ని అంతమొందించడానికి ఎందుకు ప్రయత్నించాల్సింది అన్న విషయం మీదనే దర్యాప్తు కొనసాగుతోందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం నాని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అతన్ని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాని చెప్తుంది ఏమంటే తాను ఇక్కడ ఉండడం వల్ల మిగతా రోగులకి ఇబ్బందికరంగా ఉండడం వల్ల తాను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఇంట్లోనే చికిత్స తీసుకుంటానంటూ తెలియజేశాడు. మరోవైపు ఏదైతే గన్మెన్ ధరణికి వేలు విరిగిపోవడం వల్ల వేలుకు సర్జరీ జరిగింది. అదేవిధంగా తలకు గాయానికి చికిత్స కూడా చేశారు. మరోవైపు ఏదైతే బుల్లెట్ దిగిన దాడికి ప్రయత్నించి బుల్లెట్ గాయానికి గురైన సుధాకర్ రెడ్డి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు మరో 5గురు పోలీసుల
అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనలో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి మాత్రమే వైసీపీ నాయకులకు సంబంధించి గాయపడ్డాడు, దాడి చేసిన వారు. మరోవైపు టీడీపీ కార్యకర్తలు ఏదైతే నిన్న పద్మావతి మహిళా యూనివర్సిటీకి ఎదుట ఆందోళన చేసి వాహనాలు ధ్వంసం చేశారు, అదేవిధంగా యూనివర్సిటీ ముందున్న కొన్ని బారికేడ్స్ను లాగివేశారు. ఈ సందర్భంగా వీరిపైన కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. కొంతమంది టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ విషయానికి సంబంధించి టీడీపీ పులివర్తి నాని సతీమణి అయిన పులివర్తి సుధారెడ్డి ప్రసన్న రైట్ దామోదర్, అయితే ఇప్పటికే అధికారికంగా చంద్రబాబు లేఖ కూడా రాశారు దాడి జరిగిన నేపథ్యంలో ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా. కానీ వైసీపీ నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా రాలేదు. సో దీన్ని ఎలా భావించాలంటారు? ప్రసన్న, ఈ కేసుకు సంబంధించి ఏదైతే ఈ దాడులకు సంబంధించి వైసీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం టీడీపీ మాత్రమే స్పందించింది. అదేవిధంగా జనసేనతో పాటు మిగతా ప్రతిపక్ష పార్టీలు స్పందిస్తున్న పరిస్థితి. అయితే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు దీనిపైన బహిరంగంగా మాట్లాడడం లేదు. మొత్తం మీద టీడీపీ నాయకులు ఏమంటున్నారంటే స్థానికంగా ఇంకా పోలీసు అధికారులు ఏదైతే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారో, నిన్న జరిగిన ఘటన తిరుపతిలో జరిగిన ఘటన తీసుకుంటే ముందు జాగ్రత్తగా యూనివర్సిటీలోకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ ఏరియాలోకి వెళ్ళే వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయాల్సింది. ఆ వాహనాన్ని ఎందుకు తనిఖీ చేయకుండా లోపలికి పంపించారో, అది కూడా ద్విచక్ర వాహనాలతోనూ, అదేవిధంగా ఏదైతే కారులో బీరు బాటిల్స్, రాడ్లు, సుత్తులు తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముందుగానే మెయిన్ గేట్ వద్ద తనిఖీ చేస్తుంటే వారు లోపలికి వెళ్ళేవారు కాదు. ఈ విధంగా వారి కుట్ర ముందే బయటపడేది. మొత్తం మీద పోలీసు అధికారుల నిర్లక్ష్యము, నిఘా వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి కావాలనే ఏదైతే పులివర్తి నానిని అంతమొందించడానికి కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగింది, కొంతమంది పోలీసు అధికారులు సహకరించారంటూ కూడా వారు బహిరంగంగా ఆరోపిస్తున్న నేపథ్యం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నిన్న దాడి జరిగిన ఘటనలో కేసు నమోదైంది. దీంతోపాటు దీనికి వ్యతిరేకంగా పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఏదైతే తిరుచానూరు పిఎస్ ఎదుట ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు మరికొంతసేపట్లో పులివర్తి నాని ఇక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అంతకు ముందుగా టీడీపీ స్థానిక నాయకులు అయితే ఇంతకు మునిపే లోపలికి పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లాబాబురెడ్డి పరామర్శించడానికి వెళ్లారు. మరి కొద్దిసేపటికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కూడా రానున్నారు. అయితే ఈరోజు రేపు కానీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తిరుపతికి రానున్నట్లు సమాచారం. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం నేను చెప్పాలండి. ఇప్పుడు ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలి. క్యాండిడేట్లు వస్తుంటారు పోతుంటారు. అలాంటి చోట ఇప్పుడు దాడి జరిగిందంటే మనం ఏమనుకోవాలా? అసలు హత్యాయత్నం చేయాల్సిన అవసరం ఏముంది? ఓడిపోతున్నాడు, ఇప్పుడు ఏదైతే చెవిరెడ్డి మోతిరెడ్డి ఓడిపోతున్నాడు అనే ఒక ఉద్దేశంతోనే ఇలా దాడులకు పాల్పడుతున్నారు. మొన్న కూడా పోలింగ్ రోజు కూడా కావాలని అనవసరంగా రెచ్చగొట్టి గొడవలు చేసి పోలింగ్ని ఎవరైతే మనకు ఓటర్స్ వచ్చి మనకు స్వచ్ఛందంగా వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా డిస్టర్బ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ నిన్న ఏదైతే జరిగిందో దాడి కూడా ఖచ్చితంగా ఇది డైవర్ట్ చేసి అక్కడ స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళకముందే, ఈవీఎంస్ అని స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళకముందే దాడి చేసి అడ్డుకోవాలని. ఆరోగ్య పరిస్థితి ఎలా అలాగే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి షోల్డర్ ఇంజురీ అని చెప్పారు, హ్యాండ్ కూడా ఇంజురీ ఉంది. కోలుకుంటూనే మేము త్వరగా కోరుకోవాలని మెయిన్ నానన్న త్వరగా కోలుకొని మళ్ళీ తిరిగి ఖచ్చితంగా చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆనందం చూడాలని మేము కోరుకుంటున్నాం. కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటున్నాం.